తీసుకెళ్తా ఉన్నాయి. అంటే ఈ సమస్యలు ఎవరివి అంటే ఓటు హక్కు లేని విద్యార్థులు ఒకవైపు అయితే వీళ్లకు అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నెట్టేస్తున్న మోడీ గారు మరి రేపు దేశానికి ఎటువంటి యువతను అందిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకంటే లక్షల రూపాయలు వెచ్చించి కోటా లాంటి ప్రాంతంలో కోట్ల మంది విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకు డబ్బు పెట్టేసి వాళ్ళు కోచింగ్ తీసుకుంటా ఉంటే రాత్రికి రాత్రే కొంతమంది దొంగల చేతిలో తాళం చేయి పెట్టినట్టుగా పరీక్ష పేపర్ తయారు చేసే ఉపాధ్యాయులకే అన్ని రకాల అవకాశాలు కల్పించేస్తే వాళ్ళ సెంటర్లలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఫేవర్ చేసే విధంగా పేపర్ను లీక్ చేసేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు మొత్తాన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చేసారు. మొదటిసారి నీట్ ఎగ్జామ్ జరిగి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత దాదాపు 40 మంది విద్యార్థులు దేశం మొత్తంలో కూడా ఆత్మహత్యలు మళ్ళీ ఎగ్జామ్ రాయలేమని చెప్పేసి 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి 40 మంది విద్యార్థులలో చనిపోయింది దాదాపు 36 మంది విద్యార్థులు కూడా హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన వారే. హిందూ మతం అని గొంతు చించుకునే మోడీ అండ్ కో వాళ్ళ మిత్ర బృందము వాళ్ళ మీడియా బృందము మరి దీనికి ఏమని సమాధానం చెప్తుంది అంటే తన బిడ్డలను తమే చంపేసే కార్యక్రమం ఈరోజు మోడీ గారు చేపడుతున్నారు అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడే తమ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కలలు కంటున్న విద్యార్థులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ పరీక్షల్లో ఈ రకంగా మోసం చేస్తూ ఉంటే అంతర్జాతీయంగా కూడా ఈరోజు మన పరిస్థితి ఎక్కడుందంటే కుడితిలో పడ్డ ఎలకలాగున్నది. మోడీ గారు ప్రపంచ నాయకుడు, మోడీ గారి దౌత్యం చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఈరోజు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆ చర్చల్లో మన పక్క దేశం పిల్ల దేశమైన పాకిస్తాన్ అధ్యక్షుడు మీడియేటర్గా వ్యవహరిస్తే ఆయన మాటలను ట్రంప్ నమ్ముతున్నారు. కానీ ఈయనకు దగ్గరి దోస్తు అని చెప్పే ట్రంప్ కనీసం ఏ ఒక్క అంశంలో కూడా మరి ఇన్వాల్వ్ చేయలేని పరిస్థితి, వీరిని ఇరాన్ దేశం కూడా నమ్మలేని పరిస్థితి, వీరికి ఇజ్రాయెల్ దేశం కూడా నమ్మలేని పరిస్థితి. ఈయన మరి ప్రపంచం మొత్తంలో కూడా పెద్ద దౌత్యవేత్త అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అనిశ్చితి రాజకీయాల్లో మరి నీ రాజనీతి ఎక్కడుందా మోడీ గారు అని చెప్పేసి ఈరోజు దేశం ప్రశ్నిస్తూ ఉన్నది. అలాగే మొన్న మధ్యలోనే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి 93-94 రూపాయలున్న డీజిల్ను 103-104 తీసుకెళ్లారు కదా. అప్పుడు $110 బ్యారెల్ ఉంటే ఇప్పుడు $70 ఒక బ్యారెల్ వచ్చింది. ఆ లెక్కన 110 ఉన్నప్పుడు 110 రూపాయలకు రేట్ పెంచిన మోడీ గారు ఈరోజు 70 రూపాయలకు డీజిల్ ఇవ్వచ్చు కదా. మరి ఈ డిఫరెన్స్ అంతా ఎవరి జేబులో పంపిస్తున్నారు? మరి ఏ కార్పొరేట్ను నింపాలనుకుంటున్నారు? ఏ అదాని కంపెనీ కడుపు నింపుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు? ఏ అంబానీకి మరి దోచిపెడదామని చెప్పేసి దేశాన్ని దోచిపెడుతున్నారని చెప్పేసి మనం సందర్భంగా ఆలోచించాలి. విద్యార్థుల విషయంలో ఇట్లా ప్రపంచ మార్కెట్లో మన దేశానికి ఎక్కడ గౌరవం లేకుండా మోడీ గారి దౌత్య నీతి ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యలో దేశం మొత్తం కూడా ఇదేమిటి సార్ అని చెప్పేసి చెప్పే విధంగా ఈ సార్ అనే ఒక ప్రక్రియను తీసుకొచ్చేసి ఓటర్లకు అగమ్య గోచరంలో పడేసి ఆగమాగం చేసేసి జనాలకు కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంలో ఈరోజు మోడీ గారు ఉన్నారు అని చెప్పేసి జనాలందరూ అనుకుంటున్నారు. అన్ని పత్రికలు ఘోషిస్తున్నాయి. అన్ని ఏరియాలలో కూడా ఈయన అసలు ఏంది ఓట్ల చోరీ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా? మరి సీట్ల చోరీ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా? లేకుంటే ఏకంగా పార్టీలనే చోరీ చేసేద్దామని చెప్పేసి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి దేశంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో భారత పౌరుడు గతంలో చాలాసార్లు ఓట్లేసిన తర్వాత కూడా తను భారత బిడ్డ అని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిని ఈరోజు మోడీ గారు తీసుకొస్తున్నారంటే దీంట్లో ఎఫెక్ట్ అయ్యేది ఎవరు
అంటే గిరిజన తండాల్లో ఉండే అమాయకులు, దళిత వాడల్లో ఉండే నిరక్షరాస్యులు, కొండా కోనల్లో ఉండే ఆదివాసి బిడ్డలు, చదువు రాని వారు, అమాయకులు, వీళ్ళ దగ్గర రికార్డులు ఉండవు. ఏదైనా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదో ఒకటి ఉంటుంది. అయితే 2002 ఓటర్ కార్డుతో 2024 మ్యాపింగ్ చేయాలట. ఒకవేళ దాంట్లో కనెక్షన్ కుదరకపోతే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలట. అంటే ఇవన్నీ కూడా నీ ప్రభుత్వ వ్యవస్థ చేసి, ఎవరైతే ఎంతమంది ఉంటారు, 1, 2 ఏమన్నా ఓట్లు ఊర్లలో ఉంటే వాటికి నువ్వు వివరణ తీసుకోవాలి. కానీ అన్ని ఓట్లను ఎవరైతే దళిత సామాజిక వర్గము, గిరిజన సామాజిక వర్గము, వెనుకబడిన సామాజిక వర్గము, మైనారిటీ సామాజిక వర్గము ఎవరైతే నిజంగా దేశంలో పేదవాళ్ళు ఉన్నారో, ఈ పేదలు ఈ బీజేపీకి ఓటేయరు, మోడీకి ఓటేయరు అనే సంగతి చాలా స్పష్టంగా మోడీ గారికి తెలుసు. కాబట్టే ఏదో ఒక వంకతో వీళ్ళు ఎలాగూ తమ సాక్ష్యాలను కూడా చూపించుకోలేరనే ఉద్దేశంతో ఎన్నో మెలుకలు పెట్టేసి అష్టవక్రలాగా ఒక ఎస్ఐఆర్ ఫామ్ను తయారు చేసేసి, నువ్వు ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి నీ ఓటును తీసేస్తున్నావు అని చెప్పేసి ఆఖరికి పాపం వారి ఓటు పోతుందో లేదో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అప్పటి నుండి కూడా దాదాపు 5-6 సార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగితే ఈసారి మాత్రమే అసలు ప్రపంచంలో లేని, ఎక్కడ లేని చర్చ ఈరోజు భారతదేశంలో ఎస్ఐఆర్ గురించి చర్చ నడుస్తూ ఉన్నది. పట్టించుకోకపోతే రాష్ట్రం మొత్తంలో దాదాపు 80-90 లక్షల మంది ఓటర్లను తొలగించే కార్యక్రమం ఈరోజు మోడీ గారు పెట్టుకున్నారు. మన జనగామ జిల్లాకే వస్తే ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు 50,000 ఓట్లు అన్మ్యాప్డ్ లిస్టులో ఉన్నాయి. అంటే 2002కు 2024కు పొంతన లేకుండా, అంటే తమ ఓటు హక్కును వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలట. అంటే ఇంత పాపులేషను మరి వేరే దేశం నుండి, బంగ్లాదేశ్ నుండి వచ్చిన, లేకుంటే పాకిస్తాన్ నుండి వచ్చిన, అంటే ఇతర దేశాల మతస్థులైన ముస్లిం వాళ్ళు ఇంతమంది ఉన్నారా? లేరు. అంటే నువ్వు ఇక్కడ దళిత సామాజిక వర్గానికి, గిరిజన సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను మరి రద్దు చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు మోడీ గారు అని చెప్పేసి ఈరోజు సమాజం నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలారా, అన్నలారా, తమ్ములారా, ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. 100 కుట్రలు చేస్తున్నాడు మోడీ గారు. ఏది? ఈ ఓటర్లను రద్దు చేసేసి తనకు అనుకూలమైన ఓట్లను మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ మోసం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మనకేమవుతుంది అని చెప్పేసి మనం అప్రమత్తంగా లేకపోతే మన ఓట్లను రద్దుపరిచేసి చివరికి భారత పౌరులుగా మనకు మనం ప్రూవ్ చేసుకోలేని పరిస్థితికి ఈరోజు మోడీ గారు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనే సంగతిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థి, ముఖ్యంగా ఈ ఏదైతే ఛాత్రం కి గుంజ్ రాహుల్ గాంధీ గారు చేపట్టారో దానికి మద్దతుగా దేశంలో ప్రతి ఒక్క విద్యార్థి, ఉద్యోగార్థులు వీళ్ళందరూ కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల విషయంలో మరి ప్రతి ఒక్క ఓటరు, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు మనకేం కాదులే అని చెప్పేసి అనకుండా, ఎందుకంటే మన వేళ్లతోనే మన కళ్ళను పొడిచేసి మనం గుడ్డోళ్ళని చెప్పేసి ప్రూవ్ చేద్దామని చెప్పేసి ఈరోజు మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్కరు తమ ఓటును రక్షించుకోవాలా. ఆ మ్యాపింగు, మళ్ళీ వాళ్ళ ఆధారాలు చూపించడము, ఇంటికి వచ్చినప్పుడు బిఎల్ఓలు బిఎల్ఏలు వచ్చినప్పుడు వారికి సరైన ఆధారాలు చూపించడం, తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదేమైనా విద్యార్థులు, యువకులు, మేధావులు ముఖ్యంగా, ఎందుకంటే ప్రపంచంలో మన విలువను ఎక్కడికో కిందికి పడేస్తున్న మోడీ గారి గురించి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.